వెల్కమ్ టు స్వస్థ ఆయుష్మాన్ చికిత్సాలయ. దిస్ ఇస్ డాక్టర్ ఫాతిమా వెలుగోటి, న్యాచురోపతి ఫిజిషియన్. సో ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ మెడిటేరియన్ డైట్. అయితే అసలు ఈ మెడిటేరియన్ డైట్ అంటే ఏంటి, అసలు ఈ పేరు ఎలా వచ్చింది దీనికి అంటే దీని వెనకాల ఉన్న హిస్టరీ ఏంటి అంటే మెడిటేరియన్ సీ అనేది ఉంటుంది కదా. సో దాని చుట్టుపక్కల ఉండే దేశాలు లైక్ ఇటలీ, జపాన్, స్పెయిన్, గ్రీస్ ఇలాంటి దేశాలలో ఉండే ప్రజలు ఒకప్పుడు చాలా ఏళ్ళు బతికేవాళ్ళు. అంటే ఎటువంటి ఇష్యూస్ లేకుండా లైక్ కార్డియాక్ ఇష్యూస్ కానీ, బీపీ కానీ, డయాబెటీస్ కానీ, ఇలా వెయిట్ గెయిన్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా చాలా కాలం బతికేవాళ్ళు. సో వాళ్ళు ఇలా అంతకాలం బతుకుతున్నారు అని రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ అన్నమాట. సో ఆ ఫుడ్ హ్యాబిట్స్ ని బేస్ చేసుకుని చేసిందే ఈ డైట్. అందుకే దీనికి మెడిటేరియన్ డైట్ అని పేరు వచ్చింది. అలాగే ఈ మెడిటేరియన్ ఏరియాస్ లో ఉండే దేశాలు కూడా వాళ్ళు యూజ్ చేసిన సాల్ట్ అనేది ఎలా ఉంటుందంటే మెడిటేరియన్ సాల్ట్ అనేది యూజ్ చేస్తారు. సో ఈ సాల్ట్ లో వాళ్ళకి లో సోడియం, హై మినరల్ కంటెంట్ ఉంటుంది. సో ఇది కూడా వాళ్ళ హెల్త్ కి హెల్ప్ చేస్తూ ఉంటుంది. అయితే మేజర్ గా ఈ మెడిటేరియన్ డైట్ లో ఏమేమి ఇంక్లూడ్ చేయొచ్చు అంటే ఫ్రూట్స్, వెజిటేబుల్స్, నట్స్, సీడ్స్, లెగ్యూమ్స్, హోల్ గ్రెయిన్స్, అలాగే ఎస్పెషల్లీ ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తారు. లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ ఫిష్, ఇవన్నీ మెడిటేరియన్ డైట్ లో ఇంక్లూడ్ అయిపోతాయి. అలాగే ఏది యూజ్ చేయకూడదు అంటే షుగర్, ప్రాసెస్డ్ ఫుడ్స్, అలాగే ట్రాన్స్ ఫ్యాట్, సాచురేటెడ్ ఫ్యాట్స్, అలాగే రెడ్ మీట్, ఇవన్నీ మెడిటేరియన్ డైట్ లో అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అయితే మేజర్ గా ఎలా ఫాలో అవ్వాలి ఈ మెడిటేరియన్ డైట్ అంటే మేజర్ గా నెంబర్ 1 ఏంటి అంటే ఫస్ట్ సాచురేటెడ్ ఫ్యాట్స్ ని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఏమవుతుంది ఈ సాచురేటెడ్ ఫ్యాట్ తీసుకుంటే అంటే ఎప్పుడైతే మనం సాచురేటెడ్ ఫ్యాట్ తీసుకుంటామో అది బ్యాడ్ కొలెస్ట్రాల్ అన్నమాట. అంటే మన బాడీలో ఎల్డిఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ని ఇంక్రీజ్ చేస్తుంది. ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది ఏం చేస్తుందంటే మన బ్లడ్ వెజల్స్ లో పేరుకొని పోయి మన బ్లడ్ ప్రెషర్ ని ఇంక్రీజ్ చేస్తుంది. బ్లడ్ ప్రెషర్ ని ఇంక్రీజ్ చేసి మన కార్డియక్ ప్రాబ్లమ్స్ రావడానికి లీడ్ చేస్తూ ఉంటుంది. సో ఈ సాచురేటెడ్ ఫ్యాట్ ని తగ్గించి దాని ప్లేస్ లో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ లైక్ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ కానీ, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ కానీ తీసుకోవాలి. ఏంటి ఈ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే ఇవి గుడ్ కొలెస్ట్రాల్ ని బాడీలో ఇంక్రీజ్ చేస్తాయి. అంటే హెచ్డిఎల్ హై డెన్సిటీ ఆఫ్ లిపోప్రోటీన్ ని ఇంక్రీజ్ చేస్తాయి. ఇవన్నీ గుడ్ ఫ్యాట్ అన్నమాట. ఈ గుడ్ ఫ్యాట్ ఏం చేస్తుందంటే ఆల్రెడీ మన బాడీలో పేర్కొనిపోయిన బ్యాడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ ఫ్యాట్ అంటే ఈ ఎల్డిఎల్ ని క్లీన్ చేసి మనకి ఎటువంటి బీపీ కానీ, కార్డియాక్ ఇష్యూస్ కానీ రాకుండా హెల్ప్ చేస్తుంది. అయితే ఈ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ దేంట్లో ఎక్కువగా ఉంటాయి అంటే ఫ్లాక్స్ సీడ్స్ లో ఉంటాయి, నట్స్ లో ఉంటాయి, సీడ్స్ లో ఉంటాయి, అలాగే ఫ్యాటీ ఫిషెస్ లో ఈ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎక్కువగా లభిస్తాయి. అలాగే మనం తీసుకునే సాల్ట్ కంటెంట్ అనేది పూర్తిగా తగ్గించాలి. పర్ డేకి ఎంత తీసుకోవాలి మనం సాల్ట్ అంటే 5 grams తీసుకోవాలి. అంటే మన టీ స్పూన్ ఉంటుంది కదా, టీ స్పూన్ తో 3/4 అనేది మనం తీసుకునే సాల్ట్ పర్ డే కి సరిపోతుంది. అంటే దీంట్లో 2300 mg ఆఫ్ సోడియం అనేది ఉంటుంది. ఇది పర్ డే కి మన బాడీకి సరిపోతుంది. కానీ మనం ఎంత తీసుకుంటున్నాము అంటే 10 grams. ఇది మనం తీసుకోవాల్సిన దానికంటే ఇది డబల్ తీసుకుంటున్నాము. సో దీని వల్ల మనకి డిఫరెంట్ ఇష్యూస్ లైక్ కార్డియాక్ ఇష్యూస్, బీపీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఈ మెడిటేరియన్ డైట్ లో సాల్ట్ కంటెంట్ అనేది అంటే సోడియం కంటెంట్ అనేది పూర్తిగా తగ్గించాలి. అలాగే ఈ డైట్ లో అన్ప్రాసెస్డ్ గ్రెయిన్స్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. అంటే మనం తీసుకునే గ్రెయిన్స్ అనేది పాలిష్ అనేది చేయకూడదు. పాలిష్ ఎందుకు చేయకూడదు అంటే మనం తీసుకునే గ్రెయిన్ అంటే చుట్టుపక్కల ఉండే లేయర్స్ లోనే న్యూట్రియంట్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఈ న్యూట్రియంట్స్ అన్ని అంటే 5 లేయర్స్ అన్ని తీసేస్తాము, ఓన్లీ గ్లూకోజ్ మాత్రమే ఉంటుంది. ఎటువంటి న్యూట్రియంట్స్ అనేది మన బాడీకి అందవు. మరి ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే పురుగు అనేది దేనికి ఎక్కువ పడుతుంది, పాలిష్డ్ రైస్ గా అన్పాలిష్డ్ రైస్ గా? అన్పాలిష్డ్ రైస్ ఎక్కువ పడుతుంది. ఎందుకంటే దాంట్లో న్యూట్రియంట్స్ ఉంటాయి. ఈ పురుగులు కూడా ఆ న్యూట్రియంట్స్ కోసమే వస్తాయి. కానీ మనం ఏం చేస్తున్నాము, పైన ఉన్న న్యూట్రియంట్స్ అంతా తీసేసి ఓన్లీ ఆ గ్లూకోజ్ అండ్ లోపల ఓన్లీ కార్బోహైడ్రేట్స్ మాత్రమే తీసుకుంటాం. అలాగే ఈ మెడిటేరియన్ డైట్ లో మేజర్ గా ఫాలో అవ్వాల్సిన 3 మెయిన్ ప్రిన్సిపల్స్ ఏంటి అంటే డైట్ ఫాలో అవుతూ ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీగా చేయాలి. ఈ ఎక్సర్సైజ్ అనేది కూడా ఎలా ఉండాలి అంటే కనీసం మనకి చెమట అనేది పట్టాలి. ఈ చెమట ఇన్ కేసు నాకు ఎక్సర్సైజ్ చేయడానికి టైం లేదు, నా వర్క్ షెడ్యూల్ బిజీగా ఉంటుంది అనుకుంటే కనీసం స్వెట్ ని ప్రొడ్యూస్ చేసే ట్రీట్మెంట్స్ లైక్ స్టీమ్ బాత్ కానీ, సోనా బాత్ కానీ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా తీసుకుంటే ఏమవుతుంది, స్వెట్ ని ప్రొడ్యూస్ చేయాలంటే మన బాడీలో ఉన్న వేస్ట్ మెటీరియల్ సోడియం అంతా ఈ స్వెట్ లో బయటకు వచ్చి మనకి ఇష్యూస్ లైక్ కార్డియాక్ ఇష్యూస్, బీపీ రాకుండా హెల్ప్ చేస్తూ ఉంటుంది. అలాగే నెంబర్ టూ ఏంటి అంటే మనం ఫుడ్
తినేటప్పుడు ఎప్పుడు మన ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేసుకుంటూ హ్యాపీగా తినాలి. అలాగే నెంబర్ 3 ఏంటంటే వైన్ అలవాటు ఉన్నట్టయితే ఈ వైన్ అనేది మోడరేట్ అమౌంట్ లో మాత్రమే తీసుకోవాలి. సో ఈ 3 అనేది మేజర్ ప్రిన్సిపల్స్ ఈ మెడిటేరియన్ డైట్ లో. అయితే ఈ మెడిటేరియన్ డైట్ అనేది మేజర్ గా ఏ కండిషన్స్ కి తీసుకోవచ్చు అంటే మేజర్ గా కార్డియాక్ ఇష్యూస్ కి ఈ మెడిటేరియన్ డైట్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. దాంతో పాటు బీపీకి, వెయిట్ లాస్, డయాబెటీస్ కి, గట్ హెల్త్ కి, అలాగే మన నర్వస్ ప్రాబ్లమ్స్ కి, బ్రెయిన్ ఇష్యూస్ కి, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కి అన్నిటికీ ఈ మెడిటేరియన్ డైట్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అయితే ఈ మెడిటేరియన్ డైట్ అనేది మేజర్ గా ఎవరైతే ఫిజికల్ వర్క్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి చాలా బాగా సూట్ అవుతుంది. ఆల్మోస్ట్ మన ఇండియాలో 60-70% వినే వాళ్ళు మన మెంటల్ వర్క్ తోనే అంటే మన బ్రెయిన్ యూజ్ చేసి వర్క్ చేస్తున్నారు. సో మన ఇండియాలో ఆల్మోస్ట్ 60-70% మందికి ఈ మెడిటేరియన్ డైట్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో అలానే మెడిటేరియన్ డైట్ అనేది అందరికీ ఒకేలాగా సూట్ అవుతుందని ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. సో దీంట్లో కూడా ప్రతి ఒక్క కండిషన్ బట్టి ఇండివిజువల్ ని బట్టి కొన్ని ఫుడ్ చేంజెస్ అనేవి చేయాల్సి ఉంది. ఈ మెడిటేరియన్ డైట్ లో ఫిష్ ఉందని ఓన్లీ నాన్ వెజ్ వాళ్ళు మాత్రమే ఫాలో అవ్వాలంటే లేదు. వెజిటేరియన్స్ కూడా ఈ ఫిష్ లో ఉండే న్యూట్రియంట్స్ ని మనం వెజిటేబుల్స్ తో సబ్స్టిట్యూట్ చేసుకొని ఈజీగా ఈ మెడిటేరియన్ డైట్ ని వెజిటేరియన్స్ కూడా హ్యాపీగా ఫాలో అవ్వచ్చు. అయితే ఈ మెడిటేరియన్ డైట్ అనేది ఈ మధ్య ఎందుకు ఇంత పాపులర్ అవుతుంది, ఇంత ట్రెండ్ అవుతుంది అంటే నెంబర్ 1 రీజన్ ఈజీ అవైలబిలిటీ. దీంట్లో ఉండేటన్ని మనకి ఈజీగా అవైలబుల్ గా ఉంటాయి. అలాగే నెంబర్ 2 ఏంటి అంటే ఏ కంట్రీ వాళ్ళైనా ఏ రిలీజియస్ వాళ్ళైనా ఈజీగా ఈ డైట్ ని ఫాలో అవ్వచ్చు. అలాగే మనం చూసినట్టయితే మిడిల్ ఈస్ట్ ఏరియాలో ఉండే పీపుల్స్ వాళ్ళకి లైఫ్ స్పాన్ అనేది ఎక్కువగా ఉంది, హెల్తీగా ఉంటున్నారు. ఎందుకు అంటే వాళ్ళు ఎక్కువగా ఈ మెడిటేరియన్ డైట్ ని ఫాలో అవుతున్నారు. సో ఈ మెడిటేరియన్ డైట్ చేయడం వల్ల ఎటువంటి కార్డియాక్ ఇష్యూస్ కానీ, బీపీ ఇష్యూస్ కానీ, డయాబెటీస్ ఇష్యూస్ రాకుండా మనకి హెల్తీగా లాంగ్ లైఫ్ బతకడానికి హెల్ప్ చేస్తుంది. సో మీరు ఇన్ కేస్ ఈ మెడిటేరియన్ డైట్ ని ఫాలో అవ్వాలనుకుంటే ఒకసారి స్వస్థ ఆయుష్మాన్ చికిత్సాలయానికి కన్సల్ట్ అయినట్టయితే మీ కండిషన్ బట్టి మీకు ఈ మెడిటేరియన్ డైట్ అనేది సజెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.